ఆ గ్రామానికి మా అన్న చెప్తున్నాడు 10 కోట్ల రూపాయలు డెవలప్మెంట్కి ఇచ్చినామని. ఆయన మాత్రం సింతమడకకి ఇచ్చుకున్నాడు. అవి కూడా ఇచ్చిండో కమిషన్లు కొట్టేసిండో నాకైతే తెలియదు. అందుకే ఈనాడు మిత్రులారా, ఇది ప్రజాపాలన. ఒకటొకటిగా సమస్యల్ని పరిష్కరించుకుంటున్నాం, మెల్లమెల్లగా కూడా తీసుకుంటున్నాం. ఈరోజు బోల్తా కొట్టిన బండిని పట్టాలు ఎక్కించినాం, ఇక పరిగెత్తిచ్చుడే ఉన్నది. మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. నిండు మనసుతో ఏ విధంగా అయితే పరికాలలో మన్న ప్రకాశాన్ని గెలిపించినరో రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోని ఈ ప్రాంతంలో గెలిపించండి. ఆ పక్కన దొంతి మాధవరెడ్డి గారిని, మిగతా వాళ్ళని, వేదిక మీద ఉన్నోళ్ళని, గక్కనే మన నాయన రాజేందర్ ఉన్నాడు. వరంగల్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తే ఏం అడగను అన్నాడు. 6,000 కోట్లతో అండర్ గ్రౌండ్ ఇచ్చిన. మళ్ళీ ఎంబడే వచ్చి ఔటర్ రింగ్ రోడ్ కావాలన్నాడు, అది కూడా ఇచ్చిన. మళ్ళీ వచ్చిన అన్న ఎయిర్పోర్ట్ ఇస్తామంటే గది కూడా అవుతుందని ఎయిర్పోర్ట్ కూడా నేనే ఇచ్చిన. ఇవాళ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజిపేటలో 10 ఏళ్ళు కేసీఆర్ దిగకపోతే నేను తీసుకొచ్చి ఈరోజు పనులు ప్రారంభించిన. మీరు చెప్పండి మిత్రులారా, ఆనాటి ప్రభుత్వంలో నిజాం కాలంలో నడిచిన ఎయిర్పోర్టు బంద్ అయితే ఒక్క రోజన్న మీ దిక్కు చూసిండా? కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియా గాంధీ హామీ ఇస్తే ఒక్కరోజైనా దానికోసం ప్రయత్నం చేసిండా? ఎన్నడన్నా మీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండాలి వరంగల్కి అని ఆలోచన చేసిండా? వరంగల్కి ఔటర్ రింగ్ రోడ్ ఉండాలని ఆలోచన చేసిండా? కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండాలి అని ఆలోచన చేసిండా? సమ్మక్క సారలమ్మ మందిరం, 100 ఏళ్ళ చరిత్ర ఉన్న సమ్మక్క సారలమ్మ మందిరం వైపు కూడా మళ్ళీ చూడలే ఆనాటి ముఖ్యమంత్రి. ఈనాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పర్యవేక్షణలో అద్భుతంగా ఈరోజు సమ్మక్క సారలమ్మ మందిరాన్ని నిర్మించుకున్నాం కదా, వన దేవతలను పూజించుకుంటున్నాం కదా. ఇది మా సోషల్ జస్టిస్. సామాన్యుల కోసం పనిచేసే ప్రభుత్వం, మీకోసం పనిచేసే ప్రభుత్వం, మీలో కలిసిమెలిసి ఉండే ప్రభుత్వం. నేను వేరు మీరు వేరు కాదు, మీలో నేను ఒక్కడనే. నేను కూడా గ్రామాల నుంచే వచ్చిన, నేను కూడా పల్లెటూరు నుంచే వచ్చిన. కష్టాలు నాకు కొత్త కాదు. కష్టాలున్న పేదోళ్ళు, దళితులు, గిరిజనులు, ఆదివాసుల మధ్యలోనే పుట్టి పెరిగి వచ్చిన. అడవి జీవితం గురించి తెలుసు, ఆడబిడ్డల కష్టాల గురించి తెలుసు. అభివృద్ధి చెయ్యాలంటే కష్టపడి పనిచేసే విధానం తెలుసు. పాలమూరు అంటేనే కష్టానికి మారు పేరు. మీకోసం ఎంతైనా కష్టపడతా. వయసు ఉంది, ఓపిక ఉంది, మీకోసం పని చేయాలన్న చిత్తశుద్ధి ఉంది. మీ ఆశీర్వాదం ఉన్నంతకాలం 1000 మంది కేసీఆర్లు వచ్చిన ఒక ఎంటిక కూడా పీకలేడని చెప్పి మీ అందరి సమక్షంలో అనుకుంటున్నారు. అబద్ధాలు చెప్తే అబద్ధాల సంఘంతో నడిపితే సోషల్ మీడియాలో పెడితే దానివల్ల ఏదో ఒరుగుద్దని. ఒరిగేది లేదు, కరిగేది లేదు. మీ ఈపులు విమానమూతం అవుతాయని తెలియజేస్తూ, శాసనసభలో తేల్చుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.